డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు శనివారం జరిగింది. అంటే 5 రోజుల పాటు వాళ్ళు నిరంతర కృషి చేశారు. ఇరు జట్లు చాలా అద్భుతంగా పోరాటం జరిపారు. కానీ 27 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది సౌత్ ఆఫ్రికా. ఇక ఎప్పుడో 27 ఏళ్ల క్రిందట అంటే 1998లో ఒకే ఒక్క ఐసీసీ ట్రోఫీని సాధించిన సౌత్ ఆఫ్రికా చోకర్స్ అన్న పేరుని తుడిచిపెట్టేసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ల పొగరు దిగింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కారణాలు చాలానే ఉన్నాయి. ఆస్ట్రేలియా కానీ, లేకపోతే ఇంగ్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ ఈ 3 జట్లు కూడా ఎక్కువగా ఐసీసీ టోర్నమెంట్స్ సాధించి ట్రోఫీని సాధించిన వాళ్ళల్లో ఎక్కువ మంది మనం చూస్తాం. అయితే ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ళకి కనీసం అంత పెద్ద ట్రోఫీని పట్టుకుని అక్కడ వాళ్ళ దేశానికి వెళ్ళినా కూడా సరైన గుర్తింపు లేదు. అలాంటి సమయంలో సౌత్ ఆఫ్రికా వాళ్ళు అద్భుతంగా కసి తీరా వాళ్ళు గెలుపు సాధించారు. దీనిపైన విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఏమన్నాడంటే, సాధించాలి, గెలవాలి అన్న ఆశ, ఆశయం, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా ఎవ్వరికైనా ఎప్పుడైనా సాధ్యమే. నిజానికి అప్పుడే వచ్చిన క్రికెట్ జట్టుకు కూడా అద్భుతమైన ప్లానింగ్, ఇంకా అద్భుతమైన కృషి, ఎంతో కొన్ని కోట్లాది మంది అభిమానుల సహకారం ఉంటే వాళ్ళు కూడా ఏ జట్టు మీదైనా సరే విజయం సాధిస్తారు. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ అంటూ పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, డబ్ల్యూటీసీ చరిత్రలో ఇది ఒక మైలురాయిలాగా నిలిచిపోతుంది. సౌత్ ఆఫ్రికా జట్టుకు 27 ఇయర్స్ నుంచి లాంగ్ వెయిటింగ్ అనేది జరిగింది. బహుశా వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన రోజు. ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు. ఆ జట్టు ఎంత భావోద్వేగానికి గురై ఉండాలో, ఆ జట్టు కెప్టెన్ టెంబా బాహ్మా ఎంత ఎమోషనల్ అయి ఉంటాడో అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసే ఉన్నాను అంటూ పేర్కొన్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే, ఈ రోజైతే నేను హీరో ఆఫ్ ది మ్యాచ్ ఎయిడెన్ మార్క్రమ్ తీస్తాను. అతను ఎంత అద్భుతమైన నాక్ ఆడాడో నేను కళ్ళారా చూశాను. అతని బ్యాటింగ్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత వాళ్ళ ఎమోషనల్ మూమెంట్స్ నిజంగా నన్ను కన్నీళ్లు పెట్టేలాగా చేశాయంటూ పేర్కొన్నాడు. ఇక హార్దిక్ పాండ్యా కంగ్రాచులేషన్స్ చెప్తూ, రాబోయే సైకిల్కి మేమే విశ్వ విజేతలుగా నిలుస్తాము అంటూ తనదైన స్టైల్లో పెట్టుకొచ్చాడు. మొత్తానికైతే మాత్రం డబ్ల్యూటీసీకి సౌత్ ఆఫ్రికా గెలవడం చాలా పెద్ద మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు.